డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ అద్భుతమైన పుస్తకం పాశుపతాస్త్రంలో ది మైండ్ అనే భాగంలోకి వచ్చాం మాస్టర్స్. మెదడు అనేది మన దేహంలోని ఒక ముఖ్య అవయవం. అది లేకుండా మీలోని దేవుడికి కళలు అనేవి ఉండవు. మెదడులో ఆ స్వప్నం లేకుండా, చైతన్య శక్తిని ఉపయోగించకుండా, ఆ చైతన్య శక్తితో ఆ స్వప్నం సాకారం కాకపోతే ఇక మనం చైతన్య పరిణామం చెందలేము అని రామ్త మాస్టర్ చెప్తున్నారు మాస్టర్స్. సేత్ మెదడు అనేది దేహంలోని ఒక భాగం. ఇది భౌతిక ప్రపంచపు విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది. చైతన్య శక్తిని అంటే సంకల్పాలు, లక్ష్యాలు ఎంచుకోవడం ద్వారా భౌతిక వాతావరణంలోకి సంఘటనలుగా, వస్తువులుగా రూపాంతరం చెందిస్తుంది. మెదడు అనేది ఒక భౌతిక వస్తువు రూపంలో ఉంటుంది. దీనిని శాస్త్ర పరికరాల ద్వారా పరిశోధన చేయవచ్చు. దీని గురించి శాస్త్ర పరికరాల ద్వారా కనుగొనవచ్చును. మైండ్ అంటే మనోశక్తి. మనోశక్తి అనేది ఆత్మకు సంబంధించిన అవయవం. మనోశక్తి శాస్త్ర పరికరాలతో కనుగొనలేనిది, పరిశోధనల ద్వారా కనుగొనబడనిది. అన్ని లోకాలకు సంబంధించిన విషయాలను ఈ మనోశక్తి అనుసంధానపరుస్తుంది. ఈ విశ్వ రహస్యాలను, మరి ఈ లోకంలోని రహస్యాలను, ప్రకృతి రహస్యాలను ఈ మనోశక్తి ద్వారా మాత్రమే కనుక్కోగలము. మనోశక్తి అనేది ఒక రహస్యం. దానిని కనుక్కోవడమే ఒక పెద్ద రహస్యం అని సేత్ మాస్టర్ చెప్తున్నారు. మనోశక్తి ఒకానొక అంతర్భాగంగా ఈ మెదడులో అంటే ఈ భౌతిక దేహంలో ఉంది. దేహంలో ఇమిడి ఉంటున్న ఈ మెదడు ద్వారా ఆత్మ, బుద్ధి మరి ఇంటెలిజెన్స్ల యొక్క కార్యకలాపాలు అనుసంధానింపబడి ఉంటాయన్నమాట. మెదడుకు గల ఈ భౌతిక లక్షణాల కారణంగా సంకల్పాలు, లక్ష్యాల ద్వారా కలిగే అభౌతిక సంఘటనలు ఈ భౌతిక ప్రపంచంలోకి అంటే 3 తలాల వాస్తవంలోకి వాస్తవ రూపం చెందుతాయి. ఈ భౌతిక అనుభవాలు, సంఘటనల యొక్క మూలం అభౌతికతతో ఇమిడి ఉంటుందన్నమాట. అంటే సంకల్పాలు, లక్ష్యాల ద్వారా కలిగే అభౌతికతతో ఇమిడి ఉంటుంది. ఈ భౌతిక జీవితంలో మెదడు యొక్క పనితీరు సబ్ కాన్షియస్ మైండ్పై చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మీరు ఈ భౌతిక దేహంలో ఉన్నా లేకపోయినా అంటే జన్మలకు కూడా ఈ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పటికీ మీతోనే ఉంటుంది. కానీ మీరు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలము ఈ కాన్షియస్ మైండ్ అనేది మెదడుపై ఆధారపడి పనిచేస్తూ ఉంటుందన్నమాట. మీ యొక్క లక్ష్యాలు, సంకల్పాలు అనేవి మీ మైండ్ అంటే మనోశక్తి నుండి విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెందుతాయి. మీ యొక్క ఇచ్ఛాశక్తి అంటే విల్ పవర్ మరి ఈ భౌతిక ప్రపంచంలో అనుభవాలు, ఎక్స్పీరియన్స్ పొందాలనే ఉత్సాహంతో సంకల్పాలు, లక్ష్యాలు తాలూకు ఆలోచనలు మెదడు ద్వారా విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెంది మెదడులో విడుదలయ్యే హార్మోనులతో రసాయనిక చర్యలు చెందిన తర్వాత ఈ విద్యుదయస్కాంత తరంగాలు భౌతిక సంఘటనలుగా, భౌతిక అనుభవాలుగా మరి భౌతిక వస్తువులుగా వాస్తవ రూపం చెందుతాయి. ఈ భౌతిక ప్రపంచమును 3 తలాల ప్రపంచంగా మనం అభివర్ణించవచ్చును. మనోశక్తిలో ఈ మెదడు ఇమిడి ఉందన్నమాట. సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా వచ్చే సమాచారం అంతా మనోశక్తి నుండే వస్తుంది. మనోశక్తికి కాలం, దూరం, ఆవరణ అనేవి లేవు. మనోశక్తికి పరిమితులు కూడా లేవు. వాస్తవంగా చెప్పాలంటే మనోశక్తిలోని ఒకానొక చిన్ని అంశం ఈ మెదడు. ఈ మెదడునే భౌతిక ప్రపంచంలో ఒక పరికరంగా ఉపయోగిస్తున్నాం అన్నమాట. మెదడుకు ఎంత ఎక్కువ పని కల్పిస్తే, ఎంత ఎక్కువ పదును పెడితే అంత ఎక్కువగా మీ మనోశక్తి వినియోగంలోకి వస్తుంది. మనోశక్తికి గల అపారమైన శక్తి సామర్థ్యాలు మెదడుకు లేవు. అలాగని మనోశక్తితో పోల్చినప్పుడు
మెదడు అంతగా ఉపయోగం లేని అవయవం మాత్రం కాదు. ఈ భౌతిక ప్రపంచంలో ఈ మెదడు చాలా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మెదడు అనేది దేహంలోని ఒక అవయవం అని, మైండ్ అనేది ఆత్మశక్తిలో ఒక భాగం అని మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మైండ్ అంటే మనోశక్తి, మెదడు అంటే దేహంలో ఒక భాగం అన్నమాట. ఓకే మాస్టర్స్, సంకల్పాలు, లక్ష్యాలు మరి ఆలోచనలు నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలను మెదడు స్వీకరించి అద్భుతమైన భౌతిక వాస్తవాన్ని ఈ లోకంలో సృష్టిస్తుంది. మనకు తెలియని చైతన్య శక్తి తరంగాల నుండి ఆలోచన తరంగాలను ఈ మెదడు గ్రహించి ప్రత్యేకమైన ఎంజైములను మరి హార్మోనులను మిళితం చేసి ఒక క్రైస్త మాదిరిగా సృష్టిని కలగచేస్తుంది. ఈ దేహం అపారమైన గొప్ప చైతన్య శక్తిని కలిగి ఉంది కనుక ఈ దేహంలోని ఒక అవయవం అయిన ఈ మెదడు దేనినైనా సృష్టించగలదు, దేనినైనా సాధించగలదు. ఈ మనోశక్తి అనేది కాన్షియస్ మైండ్ మరి సబ్ కాన్షియస్ మైండ్లను కలిగి ఉంది. కాన్షియస్ మైండ్ మరి సబ్ కాన్షియస్ మైండ్ అనేవి ప్రవాహకత్వాన్ని కలిగి ఉంటాయి. చాలాసార్లు కాన్షియస్ మైండ్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ గాను మరి సబ్ కాన్షియస్ మైండ్ అనేది కాన్షియస్ మైండ్ గాను పరివర్తనం చెందుతూ ఉంటాయి అన్నమాట. ఇవి అలా మారుతూ అలా పరివర్తనం చెందుతూ ఉంటాయి. కాన్షియస్ మైండ్ మరి సబ్ కాన్షియస్ మైండ్ అని పిలువబడే ఈ రెండింటి మధ్య విభజన రేఖ అంటూ ఏది ఉండదు. ఈ రెండు ఒక్కటే. ఈ రెండింటి మధ్య భేదం అంటూ ఉండదు. అయితే ఈ కాన్షియస్ మైండ్ అనేది ఈ మూడు తలాల భౌతిక ప్రపంచంతో అనుసంధానింపబడి ఉంటుందన్నమాట. సైకాలజిస్టులు ఈ మైండ్ను కాన్షియస్ మైండ్ అని, సబ్ కాన్షియస్ మైండ్ మరి సూపర్ కాన్షియస్ మైండ్లుగా విభజిస్తారనమాట. వాస్తవానికి వాటి మధ్య విభజన రేఖలు అంటూ ఏమీ లేవు. విశ్వ మనోశక్తికి ఈ బ్రహ్మాండం యొక్క ఇంటెలిజెన్స్ ద్వారం లాంటిదన్నమాట ఈ సబ్ కాన్షియస్ మైండ్ కదా. ఈ విశ్వ మనోశక్తి నుండి వెలువడే సంకేతాలను, సందేశాలను సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనం సంగ్రహిస్తాం. మనస్తత్వ శాస్త్రవేత్తలకు ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమిటో తెలియదు. ఈ విశ్వంలోని సమస్త లోకాలలోని జ్ఞానాన్ని ఈ సబ్ కాన్షియస్ మైండ్ కలిగి ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఆత్మశక్తిలోని అంతర్భాగము. ఈ ఆత్మనే మనం సబ్ కాన్షియస్ మైండ్ అని, ది మైండ్ అని, మనోశక్తి అని పిలుచుకుంటున్నాం అన్నమాట. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీలోనే ఉన్నందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ విశ్వం నుండి మీరు వేరుగా లేరు. మీరే ఈ విశ్వంలో ఇమిడి ఉన్నారు. దైవత్వం నుండి మీరు వేరుగా లేరు. ఎప్పుడూ కూడా మీలోనే దైవత్వం ఇమిడి ఉంది. మీరు ఈ అనంతమైన చైతన్య శక్తిలో ఇమిడిపోయి ఉన్నారన్నమాట. ఈ అనంతమైన చైతన్య శక్తిలో ఎల్లవేళలా మునిగి తేలుతూ ఉన్నారు. మీ యొక్క కర్మ, కర్త, క్రియ అన్నీ మీ యొక్క మెదడు ద్వారా ఈ విశ్వంలోని సమస్త మనోశక్తితో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా అనుసంధానింపబడి ఉన్నారు. మీ మెదడు ద్వారా విశ్వ మనోశక్తి యొక్క అనుభవాలను ఆస్వాదిస్తున్నారు. కాన్షియస్ మైండ్ అనేది మూడు తలాల భౌతిక ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటుంది. మీ యొక్క భౌతిక జీవితంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మీ యొక్క మానవ ఇంటెలిజెన్స్ని కాన్షియస్ మైండ్గా పిలుచుకోవచ్చు. మీ ఆత్మశక్తిని సబ్ కాన్షియస్ మైండ్గా పరిగణించవచ్చు. మైండ్ అనేది ఆత్మశక్తిలో నిక్షిప్తమైనటువంటిది మనోశక్తి. మైండ్ అనేది అంతరంగ ప్రపంచమునకు సంబంధించిందనమాట. ఆత్మతో పాటు ఈ మైండ్ అనంతకాలము కొనసాగుతూనే ఉంటుంది. కోటాను కోట్ల జన్మల నుండి పొందుతున్న జీవితానుభవాలను, వాటి నుండి నేర్చుకున్న ఆధ్యాత్మిక పాఠాలను ఈ మైండ్ తనలో ఇముడ్చుకుంటుంది. ఉదాహరణకు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 3 ఏళ్ల వయసు నుంచి సంగీత సాధన చేశారు. గత అనేక జన్మలలో సంగీత
సాధన చేసి ఆ అనుభవాలన్నింటినీ తన మైండ్లో ఇముడ్చుకుని ఉన్నారు కనుకనే ఈ జన్మలో 3వ ఏట నుండే సంగీత సాధన చేయగలిగారనమాట. ఈ మైండ్ అంటే మనోశక్తి జన్మ జన్మలకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఆత్మలోని అంతర్భాగం కనుక. మనోశక్తి అనేది అంతరంగ ప్రపంచానికి సంబంధించింది. సర్వశక్తి సామర్థ్యాలు అంతరంగ ప్రపంచంలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని మీ యొక్క సంకల్పాలు, లక్ష్యాల ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందించవలసి ఉంటుంది. క్రొత్తగా శక్తి సామర్థ్యాలంటే ఏమీ ఉండవు, సమస్తము మీలోనే ఉంది. మనోశక్తి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. మైండ్కు పరిమితులంటూ కూడా ఏమీ లేవు. సబ్ కాన్షియస్ మైండ్కు లక్ష్యం, సంకల్పంను అప్పచెప్పినప్పుడు ఒక లక్ష్యం, సంకల్పంను ఎంచుకొని దానిని ఎలా సాధించాలి, దానికి గల మార్గం ఏమిటి, ఏ విధంగా ప్రారంభించాలి అని రకరకాల ప్రశ్నలతో మనల్ని వేధిస్తూ ఉంటుందన్నమాట. ఎలా ప్రారంభించాలో తెలియదు, తెలియని ప్రపంచంలోకి ఎలా ప్రవేశించాలో తెలియదు, ఆ లక్ష్యం, సంకల్పం ఎప్పుడవుతుందో తెలియదు. మన మానవ ఇంటెలిజెన్స్తో ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నలకు సమాధానం లభించదు. అప్పుడేం చేయాలి? మనము సబ్ కాన్షియస్ మైండ్కి శరణాగతి చేయడమే ఏకైక మార్గం. అంటే ఆత్మకు సరెండర్ అయిపోవాలన్నమాట. మనం ఒక లక్ష్యం, సంకల్పంని ఎంచుకొని దానిని ఎలా చేరుకోవాలో, దాని తుది ఫలితమును, గమ్యం ఎలా పొందాలో మనకి తెలియదు. కానీ ఈ మానవ మనోశక్తి మహానిగూఢమైన శక్తిని కలిగి ఉంది. ఒక లక్ష్యం, సంకల్పముని ఎంచుకొని దాని యొక్క తుది ఫలితమును మాత్రమే వివిధ రకాలుగా జీవితానుభవాలుగా పొందుతున్నట్లు ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్తో ఊహాశక్తిని వినియోగించినట్లయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఆ లక్ష్యం, సంకల్పాలను నెరవేర్చడం కోసం అనేక అవకాశాలను, మార్గాలను సృష్టించగల మార్గాలను, అవకాశాలను, మనుష్యులను ఆకర్షిస్తుంది. అనుకోని సంఘటనలను సృష్టించి లక్ష్యం, సంకల్పం నెరవేరినట్లు చేస్తుందన్నమాట. లక్ష్యం, సంకల్పం యొక్క తుది ఫలితంను ఆస్వాదిస్తున్నట్లు, అనుభవం పొందుతున్నట్లు, సంతోషంగా ప్లస్ ఆనందంగా ఉంటున్నట్లు మీరు కలలు కన్నట్లయితే అవి తప్పనిసరిగా వాస్తవ రూపం చెందుతాయి. దీనిని అదృష్టం తలుపు తట్టింది అంటారనమాట. అదృష్టం అనేది మీ యొక్క నియంత్రణలోనే ఉంటుంది. అదృష్టమును పొందడం అనేది లక్ష్యం, సంకల్పం, తుది ఫలితమును ఇప్పటికే ఆస్వాదిస్తున్నట్లు, అనుభవంలోకి తెచ్చుకున్నట్లు, ఆనందంగా ఉంటున్నట్లు మన ఊహాశక్తిని ఉపయోగించుకున్నట్లయితే అనుకోని మనుపులతో, అనూహ్యమైన మార్గాలతో అవన్నీ కూడా నెరవేరుతాయి అన్నమాట. కొన్ని ఉదాహరణలు చూద్దాం. కొద్దిగా మనం అర్థం అవడం కోసం. ఒక వ్యక్తికి క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఇప్పుడున్న వైద్య శాస్త్రంలో దానికి సరైన చికిత్స లేదు. వ్యాధి బాగా ముదిరిన దశలో చికిత్స లేదు కదా. కానీ అతడు వ్యాధి అనేది లేదు, ఆనందంగా కులాసాగా జీవిస్తున్నాను, వైద్య పరీక్షల్లో వ్యాధి అనేది లేదని ఫలితం వచ్చిందనే భావనతో, ఉద్వేగాలతో పూర్తిగా ఫీల్ అయిపోవాలన్నమాట. ఎమోషన్తో మొత్తం అమేకమైపోవాలి. తుది ఫలితం మాత్రమే ఊహించుకుని కలలు కనాలి. సబ్ కాన్షియస్ మైండ్ అనేది మెదడు ద్వారా నిగూఢమైన హార్మోన్లను, ఎంజైములను విడుదల చేసి వ్యాధిని మటుమాయం చేస్తుంది. చూడండి ఎంత అద్భుతమైందో మన మనోశక్తి. లేదా అతని ఊహాశక్తి ప్రభావం చేత వైద్య శాస్త్రంలో కొత్త చికిత్స కనుగొనబడి వ్యాధికి పరిష్కారం దొరుకుతుంది. ఈ విశ్వం ఏదో ఒక రూపంలో అనూహ్యంగా అవకాశాలను సృష్టిస్తుంది. సూర్యుడి వెలుతురు అనేది కొవ్వొత్తి వెలుగు కంటే అనంతంగా అనేక రెట్లుగా ఎంత విస్తారమైనదో ఈ అంతరంగంలోని ఇంటెలిజెన్స్, సబ్ కాన్షియస్ మైండ్, బ్రహ్మ పదార్థం అనేది కూడా మానవ ఇంటెలిజెన్స్ కంటే అనంతమైన రెట్లు విస్తారమైందనమాట. వాస్తవంగా చెప్పాలంటే మనం లక్ష్యం, సంకల్పమును నెరవేర్చడానికి గల మార్గాలను మనం అన్వేషించవలసిన అవసరమే లేదు. మన యొక్క అంతర్శక్తి ఆ మార్గాలను అన్వేషించి పెడుతుందన్నమాట.
తుది ఫలితమును మనం ఊహాశక్తితో కలలు కనడం ద్వారా ఆ కళలు అనేవి అనేక మార్గాలను కొత్తగా ఏర్పరిచి వాటిని అందించటం కోసం మిమ్మలను అన్వేషిస్తాయి. మనల్ని అవకాశాలు ఎదుక్కుంటూ వస్తాయి అన్నమాట. అప్పుడు లక్ష్యం సంకల్పం ఇప్పటికే నెరవేరినట్లు, ఆనందంతో అనుభవాలను ఆస్వాదిస్తున్నట్లు ఊహాశక్తితో కలలు కనండి. సబ్కాన్షియస్ మైండ్ ఆశ్చర్యకరమైన రీతిలో అనూహ్యంగా కొత్త మార్గాలను సృష్టించి ఆ లక్ష్యం సంకల్పంను నెరవేరుస్తుంది. ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా, ఏ విధంగా అనే విషయాలను మీ అంతరంగ ప్రపంచం చూసుకుంటుంది. మన ఇన్నర్ వరల్డ్ చూసుకుంటుంది అన్నమాట. మార్గాలను మీరు అన్వేషించిన అవసరం లేదు. మార్గాలు అక్కర్లేదు. మనకి ఏది కావాలో అది ఖచ్చితంగా గన్ షాట్గా మనం నిర్ణయించుకోవాలి. ఫస్ట్ మార్గాలు మిమ్మల్ని అన్వేషించుకుంటూ వస్తాయి. అవకాశాలను మీరు సృష్టించుకోవాల్సిన అవసరం లేదు. అవకాశాలు మీకోసం సృష్టించబడతాయి. మీరు చేయవలసింది చేస్తే, అంటే ఊహాశక్తి, ఎమోషన్స్, ఫీలింగ్స్, విశ్వాసము పొందవలసింది చాలా ఆటోమేటిక్గా పొందుతాం అనమాట. ఇవన్నీ మనం చక్కగా ముందు ఫస్ట్ విశ్వాసం, నమ్మకం. మన లక్ష్యం సంకల్పంని ఎంచుకున్న తర్వాత మన ఆ మానవ ఇంటెలిజెన్స్తో అనేక రకాలుగా తర్కించి విశ్లేషించి ఏ విధంగా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది, నా ఇంటెలిజెన్స్ సరిపోతుందా, అన్ని శక్తి సామర్థ్యాలు లేవు కదా, నేను స్త్రీనికి అంత పెద్ద లక్ష్యం సాధించగలనా, నేను 50 సంవత్సరాల వయసును దాటిన వాడిని కనుక ఆ లక్ష్యం నెరవేర్చగలనా, ఓపిక తీరిక మరి పట్టుదల నాకు ఉండవేమో, ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు లేదా ఆర్థిక మాంద్యం లేదా దేశకాల పరిస్థితులలో ఈ లక్ష్యం నేను నెరవేర్చలేనేమో, పలానా కులం, మతం లేదా ప్రాంతంలో పుట్టాను కనుక లక్ష్య సాధనకు పరిస్థితులు సహకరించవేమో, నేను పెద్దగా చదువుకోలేదు కనుక అంత లక్ష్యం ఎంచుకోవడం మరి దానిని సాధించిన అసాధ్యమేమో, నాకు ఇంగ్లీష్ భాష తెలియదు కనుక ఒక పరిశ్రమను స్థాపించిన అసాధ్యమేమో, అలా అనేక రకాలుగా మనం విశ్లేషణ చేసుకుంటూ సంకల్పానికి వికల్పాలు చేసుకుంటూ ఉంటాం అన్నమాట భయం వల్ల. మీరు ఎవరైనా సరే, మీరు ఎక్కడున్నా సరే, మీ చదువు ఏదైనా సరే, చదువు లేకపోయినా సరే, బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, మీ కులం, మతం, ప్రాంతం, దేశంలో పుట్టినా సరే, మీ యొక్క ఇంటెలిజెన్స్ తక్కువ ఎక్కువ అయినా సరే, మీ వయసు ఎంతైనా సరే, మీ యొక్క భౌతిక పరిస్థితులు ఏవైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, యువకుడైనా సరే, వృద్ధుడైనా సరే, పేద అయినా ధనికుడైనా, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లేదా అంతరంగ ప్రపంచం లేదా ఆత్మశక్తి మీ లక్ష్యాలు సంకల్పాలన్నింటినీ మీరు ఊహాశక్తితో కలలు కని విశ్వసించిన మేరకు నెరవేరుస్తుంది. ఆత్మశక్తికి మీరు ఎంత మేరకు విశ్వసిస్తున్నారో అంత మేరకు అసాధ్యమంటూ లేనే లేదు. ఆత్మశక్తికి పరిమితులు అనేవి లేనే లేవు. మీరు ఎంతవరకు విశ్వసిస్తారో అంత మేరకు ఏదైనా సాధించగలరు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలనని మీరు విశ్వసించినట్లయితే మీ ఆత్మశక్తికి అసాధ్యమే లేదు కదా. నేను ముఖేష్ అంబానీ కంటే ఇంకా ఎక్కువ ధనవంతుడిని అవుతానని మీరు విశ్వసించినట్లయితే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కు అది సాధ్యమే. నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతానని సంకల్పం పెట్టుకొని విశ్వసించినట్లయితే మీ ఆత్మశక్తికి అది చాలా సులభమే. నేను ఒక ప్రపంచ స్థాయి క్రికెటర్ని ఆటగాడిని అవుతాను అని సంకల్పం పెట్టుకొని విశ్వసించినట్లయితే ఆత్మశక్తికి అది కూడా సాధ్యమే. నేను గొప్ప శాస్త్రవేత్తను అవుతానని సంకల్పం కలిగి విశ్వసించినట్లయితే ఆత్మశక్తికి అది కూడా సాధ్యమే. నేను గొప్ప యోగి జ్ఞాని అవుతాను అని సంకల్పించి విశ్వసించినట్లయితే మీ ఆత్మశక్తికి అది కూడా సాధ్యమే. ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా నితీష్ కుమార్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ మొదలైన ముఖ్యమంత్రులు కాలేదా వాళ్ళు? ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నరేంద్ర మోడీ, పివి నరసింహారావు గారు, వాజ్పేయి, దేవే గౌడ, చంద్రశేఖర్, మన్మోహన్ సింగ్ మొదలైన అందరూ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రులు కాలేదా? వాళ్ళ యొక్క సంకల్పాన్ని, ఆత్మశక్తిని నమ్ముకొని సామాన్య కుటుంబాలలో జన్మించిన ఏపీజే అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మదర్ తెరెసా మొదలైన వారు గొప్ప గొప్ప విజయాలను సాధించలేదా మరి? అబ్రహం లింకన్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్
జార్జ్ వాషింగ్టన్ మొదలైన వారు సామాన్య స్థాయి నుండి లక్ష్యం సంకల్పంతో అమెరికా అధ్యక్షులయ్యారు. థామస్ ఆల్వా ఎడిసన్కు చదువు లేదు, కానీ ఆయన కనుగొన్న శాస్త్ర వైజ్ఞానిక పరికరాలు ఇంతవరకు అన్ని సంఖ్యలో ఎవ్వరూ ఏ శాస్త్రవేత్త కూడా కనుగొనలేదు. ఓకే మాస్టర్స్. థామస్ ఆల్వా ఎడిసన్కు చదువు లేదు, కానీ ఆయన కనుగొన్న శాస్త్ర వైజ్ఞానిక పరికరాలు ఇంతవరకు ఎవరు ఏ శాస్త్రవేత్త కూడా కనుగొనబడలేదు. ధీరుభాయ్ అంబానీ, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, జాక్ మా, అలీబాబా కంపెనీ అన్నమాట, వారెన్ బఫెట్ మొదలైన వారు సాధారణ స్థాయి నుండి సంకల్పాలను ఎంచుకొని విశ్వసించడం ద్వారా గొప్ప సంపద కలవారిగా వృద్ధి చెందారు. ఇలా ఎన్నెన్నో ఉదాహరణలను మనం నిత్యము చూస్తూనే ఉన్నాము. లక్ష్యం సంకల్పమును ఎంచుకొని ఊహాశక్తిని ఉపయోగించి సబ్కాన్షియస్ మైండ్కు శరణాగతి చేసినప్పుడు ఈ విశ్వమే అనూహ్యమైన మార్గాలను మరి అవకాశాలను సృష్టించి లక్ష్యంను నెరవేర్చడానికి సహాయం అందించగలదు. మార్గాలను అవకాశాలను మనం అన్వేషించవలసిన అవసరం లేదు. మనం సబ్కాన్షియస్ మైండ్ ఆత్మశక్తికి మరి ఈ విశ్వం వాటిని అవకాశాలు మార్గాలను సృష్టిస్తూ ఉంటుంది అనమాట. మనకి ఏం కావాలనేది ఆ విశ్వమే చూసుకుంటుంది అనమాట, ఆత్మశక్తే చూసుకుంటుంది. పైన చెప్పిన ఉదాహరణలోని వ్యక్తులందరూ యోధులు. ఈ వర్తమాన ప్రపంచంలో వారు ఎంచుకున్న లక్ష్యాలు మార్గాలలో వారు మహారథులే. ఋషులు మహర్షుల గురించి లోతుగా మనం చర్చించడం లేదు, ఎందుకంటే అనుకుంటే అవుతాము. కృషి ఉంటే మనుషులు ఋషులుగా అవుతారని తెలుసు కదా. ఇతర లోకాలు, ఇతర డైమెన్షన్స్కు సంబంధించిన జ్ఞానాన్ని సబ్కాన్షియస్ మైండ్ అంటే సుప్త చేతన మనోశక్తి ద్వారా పొందుతామన్నమాట. మెదడు అనేది ఒక అద్భుతమైన వాస్తవిక పరికరం. దాని ద్వారా సబ్కాన్షియస్ మైండ్ ఆత్మశక్తి నుండి సంకేతాలను అందుకోవడం జరుగుతుంది. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా అనంతమైన మనకు తెలియని ఇంటెలిజెన్స్ నుండి మన లక్ష్యాలు, సంకల్పాలు, వాంఛలకు సంబంధించిన వివిధైస్కాంత తరంగాలను గ్రహించి వాటిని జీవ రసాయనిక పదార్థాలతో ఎంజైమ్స్ ప్లస్ హార్మోన్స్ సంయోగం చెందించి జీవిత అనుభవాలను, భౌతిక సంఘటనలను సృష్టిస్తుంది. ఈ మెదడుకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఈ మెదడు ఏమైనా చేయగలదు. ఏం చేతంటే ఈ దేహం ఆ చైతన్య శక్తిని నింపుకునే రీతిలో నిర్మాణమై ఉంది అని రామ్తో మాస్టర్ చెప్తున్నారనమాట. చైతన్య శక్తి మరి శక్తి దేనినైనా సృష్టించగల సృజనాత్మకత అనేది మీ అంతరంగంలోనే ఉన్నదని గ్రహించండి. లేమి గురించి మీ దృష్టిని కేంద్రీకరించండి. అపారమైన సంపద అనుభవాల కోసమే మీ దృష్టిని ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్తో కూడిన ఊహాశక్తిని కేంద్రీకరింపచేయండి. ఏదో ఒకలా జీవించడం కాకుండా మరింత జ్ఞానం కోసం మీ దృష్టిని కేంద్రీకరింపచేయండి. ఏదో ఒకలా జీవించడం కళ్ళు కంటారో అవి తప్పనిసరిగా వాస్తవ రూపం చెందుతాయి. మీరు ఏవైతే ఊహాశక్తి ద్వారా కలలు కంటారో అవి తప్పనిసరిగా వాస్తవ రూపం చెందుతాయన్నమాట. బాధపడడం మానేసి సృష్టించడం ప్రారంభించండి. చీకట్లో ప్రశాంతంగా కూర్చుని మీ యొక్క లక్ష్యం సంకల్పాలను ఎంచుకుని ఊహాశక్తిని ఉపయోగించి ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్తో వివిధ రకాలుగా కలలు కనండి. మీ మనోశక్తి క్షేత్రంలో కలలు కని అంతర్శక్తికి అంటే సబ్కాన్షియస్ మైండ్కి శరణాగతి చేయండి. మీలోని దైవంను సందేహిస్తున్నారంటే మీ యొక్క పరమపదం నుండి పరినిర్వాణంను సందేహిస్తున్నట్లే. మీ యొక్క శక్తి సామర్థ్యాలను మనోశక్తిని సందేహిస్తున్నారు అంటే దేవుడిచ్చిన గొప్ప బహుమతి అయిన కాన్షియస్ మైండ్ను విస్మరిస్తున్నారని తెలుసుకోండి. ఈ కాన్షియస్ మైండ్ అనేది మీ జీవితంలో ఇవ్వబడిన అతి గొప్ప వరం. ఇది మీలోని దైవశక్తి చేత ప్రసాదింపబడింది. మీ యొక్క మెదడు మరి సబ్కాన్షియస్ మైండ్లను సమస్తము సాధ్యమే. అవి మీ జీవితంను తీర్చిదిద్దే నిర్మాణకర్తలు. విజయం అనేది మీ అంతర్యాత్రికత పై ఆధారపడి ఇతర విషయాలపై ఆధారపడదు. సేత్ మాస్టర్ చెప్తున్నారు. విజయం అనేది అంతర్ప్రపంచపు మెకానిజంపై ఆధారపడి ఉంది. అంతర్ప్రపంచంలోని చైతన్య శక్తి లేదా దైవ పదార్థం, బ్రహ్మ పదార్థం
మీ యొక్క ఊహాశక్తితో కలలకు అనుగుణంగా విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెంది ఆ తర్వాత మెదడులో ఉత్పత్తి అయ్యే జీవరసాయనాలతో సంయోగం చెంది శూన్యంలోని అణువులు పరమాణువులతో మేళవించబడి వాస్తవ ప్రపంచంలో భౌతిక ప్రపంచంలోకి జీవిత అనుభవాలుగా, భౌతిక సంఘటనలుగా, భౌతిక వస్తువులుగా ప్రకటితం చెందుతాయి. విజయం అనేది అంతర్యాత్రికతపై ఆధారపడి ఉంటుంది. విజయంను సాధించడానికి గొప్ప తెలివితేటలు అవసరం లేదు, గొప్ప సంపద లేదా అపారమైన ధనం కూడా అవసరం లేదు, గొప్ప హోదా లేదా పదవి కూడా అవసరం లేదు. ఉదాహరణకు గాంధీ మహాత్ముడు, మదర్ తెరీసా, నెల్సన్ మండేలా, నరేంద్ర మోడీ, ఏపీజే అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్, షారూఖ్ ఖాన్ మొదలైన వారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. వారు గొప్ప తెలివితేటలతో లేదా గొప్ప ధనంతో లేదా గొప్ప హోదాతో పదవితో వాటిని సాధించలేదు. వారి యొక్క అంతర్గత యాత్రికత వాటిని సాధించి పెట్టింది. ఇక్కడ గాంధీ మహాత్ముడిని ప్రత్యేకంగా ఉదాహరణగా తీసుకోండి. గాంధీ గొప్ప తెలివితేటలు కలవాడు కానే కాదు. ధనబలంతో, సంపదతో స్వాతంత్ర ఉద్యమం నడిపాడా? లేదు. ఏవైనా గొప్ప హోదా, అధికారంతో, పదవితో ఆ స్వాతంత్ర ఉద్యమం నడిపాడా? లేదు. గాంధీ మహాత్ముడు కేవలము తన అంతర్శక్తితో మాత్రమే, ఇన్నర్ పవర్తో మాత్రమే ఆ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపాడు. మన జీవితంలోని విజయాలు సాధించాలంటే గొప్ప తెలివితేటలు, గొప్ప హోదా, గొప్ప సంపద అవసరం లేదు. ఒక లక్ష్యం, సంకల్పం ఎంచుకొని ఊహాశక్తితో సబ్కాన్షియస్ మైండ్కు అంటే ఆత్మశక్తికి అప్పచెప్పినప్పుడు అది లక్ష్యం నెరవేరడానికి గల వనరులు, పరిస్థితులు వాటంతట అవే ఈ మహాప్రకృతి చేత మనకి సమకూర్చబడతాయి. ఒక ముఖ్యమైన ప్రాజెక్టును లేదా పెద్ద కార్యమును లేదా పెద్ద ఉద్యమమును, పెద్ద వ్యాపారమును ప్రారంభించినప్పుడు దానికి కావలసిన వనరులు అంటే డబ్బులు, వస్తువులు, ఇతర వ్యక్తుల సహాయాలు వాటంతటా అవే సమకూరుతాయి. మనం ఎంచుకున్న లక్ష్యంతో అంతర్ప్రపంచపు మూలాలతో అనుసంధానం పడి ఉంటాము కనుక ఈ అంతర్ప్రపంచమే ఈ విశ్వంతో అనునాదం చెంది ఆ వనరులను చాలా ఆటోమేటిక్గా సమకూర్చిపెడుతుందన్నమాట. మనకి ఎప్పటికప్పుడు బంగారంను సృష్టించే సూత్రంను తెలుసుకున్న తర్వాత కిలోల కొద్ది బంగారమును మన భుజస్కంధాలపై ప్రయాసపడి అత్యంత ఆందోళనతో మోయవలసిన అవసరం లేదు కదా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావలసినంత బంగారం, ధనం, జీవితానుభవాలు, ఆస్తులు, హోదాలు అన్నీ మన అంతరంగంలోనే కదా ఉన్నాయి. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకోగలం. మనం వాంఛించిన వాటిని మనమే సృష్టించుకోగలం. ధనం, బంగారం, విజయం, జీవితానుభవాలు, వస్తువులు అన్నీ మనలో నుండే సృష్టించుకుంటాం. అది బాహ్య ప్రపంచపు పరిస్థితులపై ఆధారపడి సృష్టింపబడవు. దీనిని అంతర్గత స్వేచ్ఛ అంటారన్నమాట. ఈ స్థితిలో మనం బాహ్య ప్రపంచం యొక్క ప్రభావం లేకుండా స్వతంత్రంగా ఉండగలుగుతాం. ఈ స్థితిలో పరిమితులకు అతీతంగా వ్యవహరించగలుగుతూ ఉంటాం అన్నమాట. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అధ్యాయంలో ఒకే విషయాన్ని పదే ఎందుకు చెప్తున్నామంటే మన యొక్క లక్ష్యం, సంకల్పంను అంతర్ప్రపంచమునకు అంటే ఊహాశక్తితో, ఫీలింగ్స్తో, శరణాగతితో చేయండి. వాస్తవ రూపం చెందించే ప్రక్రియను అంతర్ప్రపంచం లేదా ఈ విశ్వం చేపడుతుందని పదే ఎందుకు చెప్తున్నామంటే ఇది అందరూ అనుభవించిందే, మనం మర్చిపోతూ ఉంటాం అన్నమాట. మీరు వాంఛించిన విషయం యొక్క తుది ఫలితమును మాత్రమే చిత్రీకరణ చేయండి. మీ యొక్క లక్ష్యం, సమస్య లేదా సవాల్ యొక్క పరిష్కారమును ఈ విశ్వం నుండి లేదా అంతర్శక్తి నుండి పొందుతాం. అయితే ఆ పరిష్కారమును మీరు మానసికంగా భయాందోళనలో, బాధలో లేని స్వేచ్ఛాస్థితిలో మాత్రమే పొందుతారు. ఆనందంతో, ప్రేమతో తుది ఫలితం వచ్చి తీరుతుందనే నమ్మకం ఉండాలి. సబ్కాన్షియస్ మైండ్ ఆత్మతో ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించుతాం. మంచవని చెడవని, ఆత్మకి మంచి చెడు ఏమి విచక్షణ తెలీదు. మనం లక్ష్యాలను, సంకల్పాలను ఏవైనా సరే ఎంచుకొని అంతర్ప్రపంచానికి, ఆత్మశక్తికి అప్పచెప్పినప్పుడు అవి తప్పనిసరిగా నెరవేరుతాయి. అయితే 2 విషయాలను మనం గుర్తుంచుకోవాలి.
నిర్మాణాత్మకమైన లక్ష్యాలు నెరవేరినప్పుడు కలిగే జీవితానుభవాలు ఆనందాన్ని, శ్రేయస్సుని, ఆధ్యాత్మిక పురోగతిని చేస్తాయన్నమాట. మరి వినాశకరమైన లక్ష్యాలు నెరవేరినప్పుడు సుఖాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని, ఆధ్యాత్మిక తిరోగతిని ఇస్తాయి. మనం ఎంచుకోవాలి, నిర్మాణాత్మకంగా ఉందా, ఇది ఆధ్యాత్మికంగా మనం ఎదిగేదానిలా ఉందా, అది మన ఇష్టం. అది ఎలాంటి లక్ష్యాలు, సంకల్పాలు ఎంచుకుంటారో అది మీ ఇష్టం. జై పాతాళ భైరవి అని మీరు పిలిచినప్పుడు నరుడా ఏమి నీ కోరిక అని మాత్రమే అంతరంగ ప్రపంచం మిమ్మల్ని అడుగుతుంది. అంతే తప్ప ఇది మంచా చెడా అనేది తెలియదు. లక్ష్యం మంచిదా చెడ్డదా అని అంతరంగ ప్రపంచం అడగదు, అడిగిన దానిని మాత్రమే ఇస్తుందన్నమాట. ఇక్కడ మనం చాలా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన భావనలు ఎలా ఉన్నాయి, అంతరంగ ప్రపంచంలో ఎలాగ మనం లోపలికి వెళ్తున్నాము అని ఖచ్చితంగా మనం చాలా ఎరుకతో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. సర్ జాన్ ఎక్లెస్ అను ప్రఖ్యాత వైద్యుడు మరి నోబెల్ బహుమతి గ్రహీత తన జీవితకాల పరిశోధనల సారాంశంను ఇలా చెప్తున్నారు. వైద్య శాస్త్రం మరి సైన్స్ విశ్వసిస్తున్నట్లుగా మనోశక్తి యొక్క మూలం మెదడు కానే కాదు. మెదడు నుండి మనోశక్తి వెలువడలేదు. మెదడు అనేది సంగ్రహ సాధనం మరి ప్రసార సాధనంగా పనిచేస్తూ మనోశక్తి యొక్క నియంత్రణలో ఉంటుంది. మెదడు ఒక సంగ్రహ సాధనంగా, ఒక స్విచ్ బోర్డుగా పనిచేసి మనోశక్తి నుండి పంపబడే ఆలోచన తరంగాలను భౌతిక సంఘటనలుగా అంటే జీవిత అనుభవాలుగా రూపాంతరం చెందిస్తూ ఉంటుందన్నమాట. కనుక మెదడు అనేది మనోశక్తి యొక్క సంకల్పం చేత నడపబడుతుంది. అంతేకాని మెదడు అనేది మనోశక్తిని నియంత్రణ చెయ్యదు. ఆరోగ్య సమస్యలు మరి ప్రాణాంతకమైన వ్యాధులను మనోశక్తి యొక్క సంకల్పంతో మెదడు అనూహ్యమైన రీతిలో ఎంజైములను, హార్మోనులను విడుదల చేసి ఇలాంటి వ్యాధులనైనా నయం చేయగలదు. ఈ మనోశక్తికి అంత శక్తి ఉంది. ఈ మనోశక్తి అనేది ఈ మెదడు ద్వారా ఎటువంటి వ్యాధులనైనా నయం చేయగలదనే విషయాన్ని వైద్య శాస్త్రజ్ఞులకు కూడా అంతుబట్టని రహస్యంగానే ఉంటుంది మాస్టర్స్. నిరాశాకరమైన ఆలోచనలు మెదడును ప్రభావితం చేసి అనారోగ్యంను, వ్యాధులను కలుగజేస్తూ ఉంటాయన్నమాట. మన ఆలోచనలను, ఫీలింగ్స్ను మార్చుకోవడం ద్వారా, భావనలను మార్చుకోవడం ద్వారా మన అనారోగ్యాన్ని, వ్యాధుల్ని కూడా మనం మార్పు చేసుకోవచ్చు అనమాట. నెగిటివ్ ఆలోచనలను మరి నమ్మకాలను త్యజించి అంటే వదిలేయాలి. అంతరంగానికి శరణాగతి చేయడం ద్వారా చాలా ఆటోమేటిక్గా దేహానికి సంక్రమించిన ఎలాంటి అనారోగ్యమైన, ఎలాంటి వ్యాధులైనా నయమవుతాయి. ఆలోచన అనేది ఒక వస్తువు వంటిది. దానికి రూపం మరి శక్తి ఉంటాయి. మనోశక్తి అనేది ఆలోచనలను మరి ఫీలింగ్స్ భావనల ద్వారా దేహాన్ని నియంత్రిస్తుంది. కనుక దేహంను నయం చేయడానికి మన ఆలోచనలను, మన ఫీలింగ్స్ను పాజిటివ్గా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. పాజిటివ్గా ఆలోచించుకోవాలి. ఇది వరకు ఎప్పుడు అనుకోని ఒక లక్ష్యం, సంకల్పంను సాధించాలనుకున్నప్పుడు దాని తుది ఫలితంను మొదటగా మనోశక్తిలో చిత్రీకరణ చేసిన తర్వాతనే దాని లక్ష్యం గురించి ఆలోచిస్తాను. ఎంతో ఉత్తేజకరంగా ఆ యొక్క చిత్రీకరణను నా మనోక్షేత్రంలో ఫీలింగ్స్ అనుభూతి చెందుతాను అని అనుకోవాలి మనం. అలాగా దానిని ఎలా నెరవేరుస్తాను అనే విషయంను అస్సలు ఆలోచించను. దాని యొక్క తుది ఫలితము మాత్రమే నా మనోశక్తిలో చిత్రీకరణ చేసుకుంటాను అని మనం చెప్పుకోవాలన్నమాట. ఇవన్నీ మానవులు కలిగి ఉంటున్న అత్యంత శక్తివంతమైన టెక్నిక్ ఇది అన్నమాట పద్ధతి. మానవుల యొక్క శక్తి అత్యంత శక్తివంతమైన టెక్నిక్ ఇది. దీని ద్వారా మానవులు తమ జీవితాలలో తాము వాంఛించిన వాటిని పొందుతారు. ఈ ఊహాశక్తితో ఒకసారి సబ్కాన్షియస్ మైండ్కి అందజేసినట్లయితే దానిని ఖచ్చితంగా వాస్తవ రూపం చెందిస్తుంది. మన మైండ్లో దేన్ని కలిగి ఉంటున్నామో అది తప్పనిసరిగా వాస్తవ రూపం చెంది ఉంటుందన్నమాట. ఈ ప్రపంచం ఒక కెమెరా వంటిది. మన ఊహాశక్తిని ఆ కెమెరాలోకి చొప్పించి మన లక్ష్యాలు, సంకల్పాలు వాస్తవ రూపాన్ని చెందించుకుంటూ ఉంటాం అన్నమాట. మీరు ఎలాంటి ఫోటోను తీయాలనుకున్నారు అనేది కెమెరాకి అనవసరం కదా. మీరు ఎంచుకునే ఫోటోను మాత్రమే అది అందిస్తుంది. అలాగే సబ్కాన్షియస్ మైండ్ కూడా అంతే. లక్ష్యం, సంకల్పం అనేది మంచిదైనా చెడుదైనా దానిని సబ్కాన్షియస్ మైండ్లోకి చెప్పించినప్పుడు అది మాత్రమే మీకు వాస్తవ రూపం చెందించబడుతుందన్నమాట. మనం శరణాగతి చెందినప్పుడు అసాధ్యం అనేది సుసాధ్యం అవుతుంది.
మన ఆత్మశక్తితో లయమయ్యాం అనుకోండి, శరణాగతి చెందామనుకోండి, అసాధ్యాలన్నీ సుసాధ్యాలుగా మారిపోతాయి. ఈ ప్రక్రియ తక్షణమే సంభవిస్తుంది. ఇంచేతంటే ఫలితం వస్తుందా రాదా, ఏమవుతుంది అంటే ఆతృత, ఆందోళన, భయాలు మనల్ని వేధిస్తూ ఉంటాయన్నమాట. మీ యొక్క మహిమాన్వితమైన ఆత్మశక్తి అంటే మీలోని బ్రహ్మ పదార్థానికి అన్నిటినీ శరణాగతి చేయండి. మీ యొక్క పరిమిత అహంనకు పరిమితులనేవి ఉండవు, కానీ అంతరాత్మకు, అంతరంగ ప్రపంచంనకు పరిమితులనేవి ఉండవు కదా. ఊహాశక్తితో, ఫీలింగ్స్తో, మరి ఎమోషన్స్ అంతర్శక్తి శరణాగతి చెయ్యండి. మరి సంపూర్ణ శరణాగతి అదే గజేంద్ర మోక్షం. అంతరంగ ప్రపంచంనకు సంపూర్ణ శరణాగతి ఎలా చేయాలో శ్రీ భాగవతంలోని గజేంద్ర మోక్షంను చదివితే మనకు అర్థమవుతుందన్నమాట. అంతర్ప్రపంచంతో ఎలా శరణాగతి అవ్వాలనేది. మహాబలశాలి అయిన గజేంద్రుడు తన తోటి గజములతో ఒక సరస్సునందు జలక్రీడలాడుతున్న ఒక మొసలి గజేంద్రుడి కాలును తన నోటితో గట్టిగా పట్టుకుంటుందన్నమాట. మొసలి పట్టు నుండి ఏనుగు అంటే గజేంద్రుడు విడిపించేందుకు మొసలిని ఒడ్డు వైపుకు లాగుతుంది. మొసలి ఆ గజరాజును సరస్సులోకి ఈడ్చుకుని పోతూ ఉంటుంది. గజరాజు తన తొండంతో ఒక వృక్షం కాండను గట్టిగా పట్టుకుని మొసలి పట్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గజేంద్రుడు 1000 సంవత్సరములు మొసలితో పోరు సల్పి బాగా అలసిపోయినదై ఇంకా దీనితో పోరు సలపలేనని నిశ్చయించుకుని ఇలా ప్రార్థిస్తాడు. కలడందురు దీనుల ఎడన్, కలడందరు పరమయోగి గుణముల పాలన్, కలడందురన్ని దిశలను కలడన్నెడువాడు కలడో లేడో. ఆపన్నులు, యోగులు మున్నవారు ఎడను సమస్త దిక్కులను పరాత్పరుడు నిండి ఉండనని పెద్దలందరూ అట్టి పరమేశ్వరుని గురించి నేను ఎన్ని రీతులు ప్రార్థించినను రాక ఉండెను. అట్టి పరమాత్ముడు నా పాలట నుండెనో లేదో సందేహమగుచున్నది. అంటే ఈ పద్యంలో గజేంద్రుడు ఇంకా దైవశక్తి పట్ల అంటే తన అంతరంగ ప్రపంచం పట్ల పూర్తి విశ్వాసాన్ని ఉంచలేదు. తన బలం మీదే నమ్మకం ఉంచుకున్నాడు ఫస్ట్. ఇంకా చేసేది ఏమీ లేక బ్రహ్మమునకు అంటే అంతరంగ ప్రపంచానికి సంపూర్ణ శరణాగతి చెందుతాడు. ఈ క్రింది పద్యంలో సంపూర్ణ శరణాగతి అంటే ఏమిటో చూద్దాం. లావు కింతియలేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులు టావుల్ తప్పెన్ మూర్చవచ్చన్ తనవున్ డస్సెన్ శ్రమయంబయన్ నీవే తప్ప నిత పరంబెరుగా మన్నింపదగున్ దీనిన్ రావే ఈశ్వరా కావవే వరదా అని ప్రార్థించాడు. రక్షింపు భద్రాత్మక రావే, కరుణింపవే, తలపవే, శరణాగతిని నన్ను గావవే అని పదే పదే ఓ ఈశ్వరా. ఇంతవరకు ధీరత్వంతో మొసలతో పోరాడి తిని 100 సంవత్సరాలు పోరాడాడు. నా బలం నశించినది, దీనిని గెలవగలనన్న ధైర్యం పోయింది. నీవు దక్క నాకు ఇంకొక దిక్కు లేదు. నేను ఇదివరకు ఎన్ని నేరములు చేసేతునో వాటిని క్షమింపుము. ఓ భగవంతుడా, నా వద్దకే తెంచి నా కష్టమును బాపి నన్ను కాపాడము. ఓ దేవా, నిన్ను శరణ వేడితిని, నన్ను కరుణించి నా మరలు ఆలకించి తరితంగా నన్ను కాపాడు అని వేడుకున్నాడనమాట. అలా గజేంద్రుడు సంపూర్ణ శరణాగతితో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు వెంటనే బయలుదేరి మొసలి తలను సుదర్శన చక్రంతో ఖండించి గజేంద్రుని రక్షిస్తాడు. ఇది కథ. గజరాజుకు అహం ఉన్నంతకాలము విశ్వం నుండి ఇలాంటి సహాయం రాలేదు. అహంను తన సొంత తెలివిని పూర్తిగా వదిలిపెట్టి విశ్వంనకు శరణాగతి చెందిన తక్షణమే విశ్వం చేత శ్రీ మహావిష్ణువు చేత కాపాడబడ్డాడు. తొలి రోజుల్లోనే సంపూర్ణ శరణాగతి చెంది ఉంటే అనేక సంవత్సరాలుగా ఆ గజరాజు పోరాడవలసిన అవసరం లేదు కదా మాస్టర్స్. మనము అంతే. అహం ప్లస్ పరిమితి ఇంటెలిజెన్స్తో పోరాడుతున్నంత కాలము లక్ష్యాలు, సంకల్పాలు నెరవేరవు. శరణాగతి చేసిన తక్షణమే విశ్వం మరి ఆత్మశక్తి ఆ లక్ష్యాలు, సంకల్పాలు వాస్తవ రూపం చెందిస్తుందన్నమాట. మానవ ఇంటెలిజెన్స్ కొవ్వొత్తు వెలుగుకు సమానమైతే అంతరంగ ఇంటెలిజెన్స్ సూర్యుడి తేజస్సుతో సమానం అని మనం చెప్పుకున్నాం కదా. కనుక జీవితంలో మనం అతి పెద్ద సమస్యలు, ఎడదగిన సమస్యలు అని అనుకున్న వాటిని ఊహాశక్తితో పరిష్కారం మాత్రమే కళ్ళు కంటూ సబ్ కాన్షియస్ మైండ్ లేదా విశ్వం నాకు శరణాగతి చేసినట్లయితే కేవలం కొన్ని క్షణాలలోనే పరిష్కార మార్గాలు లభించును మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.